ఎన్నికలు సమీపించిన వేళ ఓటు నమోదుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. సంబంధిత కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. ఓటు నమోదుకు వచ్చిన వారితో కార్యాలయాలు సందడిగా కనిపించాయి. ఇవాళే చివరి రోజు అయినందున మరింత హడావిడి ఉండనుంది. ఈనాడు ఈటీవీ ఎక్కడికక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఇచ్చాపురం, పాతపట్నం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో ప్రజలు అత్యధికంగా దరఖాస్తులు చేశారు. అత్యల్పంగా నమోదైన నర్సన్నపేటలోనూ 4000కు పైగా దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్లైన్లో చేరాయి. ఓటర్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రంగవల్లులు, ర్యాలీలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 1,10,000 మంది ఓటర్లు కొత్తగా జాబితాలో చేరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇవాళే ఆఖరి రోజు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, బూత్ స్థాయి అధికారుల వద్ద 6వ నెంబర్ ఫారాలు అందుబాటులో ఉంచింది. ఓటు హక్కుని అప్లై చేయడానికి వచ్చాము. నేను కూడా ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి వచ్చాము. ఫారం 6 సీట్స్ నింపడానికి వచ్చాము. మేము కార్డులు మా ఓటు ఉన్నా లేదో తెలీదు, చెక్ చేయడానికి వెళ్ళాము. వెళ్తే తొలగించేసారో లేదో చెక్ చేసుకోండి అంటున్నారు. అందువల్ల ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటున్నాం. ఓటు హక్కు చాలా విలువైందండి. ఓటు హక్కుని వినియోగించుకోవడం వల్ల మనం మంచి ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. తద్వారా మనకు ఆ ప్రతినిధి ద్వారా ఆ నాయకుడి వల్ల మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి మన ప్రాంతాల అభివృద్ధి. లాస్ట్ ఒక 3 రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో మనకి అప్లికేషన్స్ వస్తూ ఉంది. అదేవిధంగా మనం కూడా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన ఉన్న ఓటర్లు వాళ్ళందరూ కూడా ప్రోత్సహించే విధంగా చాలా కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. అది మెయిన్గా ఇప్పుడు స్వీప్ కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చేసి కొత్త ఓటర్ రావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈనాడు ఈటీవీ నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక సిబ్బంది సహా పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో సరైన నేతలనే ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని వక్తలు సూచించారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఈటీవీ ఈనాడు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అనంతరం కవాతు చేశారు. చిత్తూరు జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కేకేసీ విద్యా సంస్థల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఓటు ప్రతిజ్ఞ చేయించారు.